హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సూర్య వ్లాగ్స్. ప్రజెంట్ ఇప్పుడు మనం శ్రీ కుకుటేశ్వర దేవాలయానికి వచ్చాము. ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవార్లతో పాటు దత్తాత్రేయ స్వామి మరియు పురోహితిక దేవిని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క చూశారు కదా, ఈ కొలను టెంపుల్కి బయట ఉన్న ప్లేసు. లోపల నేను వీడియో తీయలేదండి, ఎందుకంటే లోపల వీడియో తీయడానికి పర్మిషన్ లేదు. అయితే ఈ యొక్క కుకుటేశ్వర టెంపుల్ మీకు ఒక చిన్న మాటలు చెప్పాలంటే, స్వయంభూ స్ఫటికలింగంలో మనం శివుని దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా శివుడు పాత గయాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి శివుడు కోడి వేషంలో ఇక్కడ అవతరించారు. అందుకనే కుకుటేశ్వర స్వామి దేవాలయంగా పేరు వచ్చింది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మనం 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠాన్ని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. శివలింగాలలో మనం ఎన్నో శివలింగాలు చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ నేను దర్శనం చేసుకున్న స్ఫటికలింగాన్ని చూసే కొద్దీ చూడబుద్ధి అయింది. ఎందుకంటే అలంకరణ అనేది అంత బాగుంది. 2 అడుగుల లింగం అది. ఫ్రెండ్స్, మీరు కనుక ఎప్పుడైనా సరే కాకినాడ వైపు కానీ, తుని వైపు కానీ, లేదంటే రాజమండ్రి వైపు కానీ వస్తే తప్పనిసరిగా కుకుటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం మాత్రం మిస్ అవ్వద్దు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ స్నానాలు చేసిన తర్వాత భక్తులు పితృదేవతలకు ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన పంతులు కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటారు. ఫ్రెండ్స్, వీడియో తీయడానికి పర్మిషన్ లేదు కదా, నేను ఇంటర్నల్గా కొన్ని వీడియోస్ సీక్రెట్గా తీయడం జరిగింది. అదేవిధంగా పాదగయాకి సంబంధించిన పాదాలు కూడా నేను ఇక్కడ ఫొటోస్ తీయడం జరిగింది. అవి మీకు వీడియో ఎండింగ్లో ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మన కుకుటేశ్వర స్వామి దేవాలయానికి ఆపోజిట్లోనే ఇక్కడ మరొక దేవాలయం ఉంది. సో ఆ దేవాలయం కూడా దర్శించడం జరిగింది. ఆ దేవాలయానికి సంబంధించిన వీడియో కూడా నేను ఇక్కడ తీయడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కుకుటేశ్వర స్వామి దేవాలయం దర్శించిన తర్వాత మరో దాదాపు 20-25 కిలోమీటర్లో ద్రాక్షారామం దేవాలయం ఉంటుంది. అక్కడ కూడా దాదాపు 14 అడుగుల శివలింగం దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా మరొక శక్తిపీఠం కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. హైదరాబాద్లోనే బ్రతకగలుగుతాం అనే ఆలోచన ఉన్న నేను కాకినాడకు వచ్చిన తర్వాత కాకినాడలో కూడా బతకచ్చు, కాకినాడ కూడా డెవలప్డ్ సిటీ అనిపించింది. అండ్ కాకినాడ సిటీ అంతా నేను కొంచెం వీడియో తీయడం కూడా జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కాకినాడ సిటీ ఇదంతా చాలా నీట్గా ఉంది, యాజ్ వెల్ యాజ్ డెవలప్డ్ కూడా అయ్యింది. కాకినాడలో ఉన్న ప్రజలు కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పక్కన గోదావరి, మరొక పక్కన సముద్రం. అదేవిధంగా దైవ దర్శనం చేసుకోవడానికి అన్నవరం సత్యనారాయణ స్వామియే కానీ, కొంతి మాధవ క్షేత్రమే కానీ, పాదగయ మరియు ద్రాక్షారామం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పుణ్యక్షేత్రాలు కాకినాడ చుట్టూ దగ్గరలోనే ఉన్నాయి. కాకినాడకు రావాలంటే మనకి రోడ్డు ట్రాన్స్పోర్ట్తో పాటు రైల్వే ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. అండ్ నేనైతే అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ నుంచి దాదాపు ఒక 2000 రూపీస్కి ఒక ఆటో మాట్లాడుకోవడం జరిగింది. ఇంతకుముందు మనం వీడియోలో చూసుకున్న దత్తాత్రేయ ఆశ్రమం, కుంతీదేవి, మాధవ స్వామి క్షేత్రం, తర్వాత కుకుటేశ్వర స్వామి, తర్వాత ద్రాక్షారామం, ఇలా స్టెప్ బై స్టెప్ నేను టెంపుల్స్ ప్లాన్ చేసుకుని ఆటో మాట్లాడుకోవడం జరిగింది. కార్ అయితే అప్రాక్సిమేట్లీ కార్ రేంజ్ బట్టి మనకి 4000-5000 రేంజ్లో వస్తుంది. తర్వాత నేను లాస్ట్లో కాకినాడ బస్ స్టాప్లో డ్రాప్ అయిపోయాను హైదరాబాద్ చేరుకోవడానికి. ఫ్రెండ్స్, మరిన్ని కొత్త వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎండ్ అయ్యే వరకు కాకినాడ అంతా ఎలా ఉంది అని చెప్పి ఒక లుక్ వేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.